విభోవర ధారావాహిక 14వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. కాశీలో గంగా స్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ. ఆయనకు దగ్గరలోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డిఐజీ ఆఫ్ పోలీసు కాశ్యప శర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యప శర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటారు రామశర్మ. పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు. విజయ్ శర్మ కాశ్యప శర్మలను వృత్తిలోకి వస్తారని దీవిస్తాడు. కాలేజీ చదువు కోసం పిల్లలిద్దరినీ మురళీమోహన్ గారి ఇంట్లో ఉంచుతారు రామశర్మ గారు. స్వామీజీ తిరిగి కనపడి మురళీమోహన్ గారి కూతురు గంగ కారణంగా కాశ్యప్కు స్థానచలనం ఉందని చెబుతాడు. గంగను వేధించిన భీమారావు కొడుకు దుర్గారావుతో ఘర్షణ పడతాడు కాశ్యప్. దుర్గారావు వల్ల ప్రమాదాన్ని శంకించి గంగా కాశ్యప్లను వేరే ఊరి కాలేజీలో చేరుస్తారు. చదువు పూర్తయ్యాక కాశ్యప్ గంగాల వివాహం జరిపించాలని కోరుతారు మురళీమోహన్ గారి సోదరుడు శాంతకుమార్. ఎలక్షన్లలో భీమారావు ఓడిపోతాడు. ఇక విభోవర ధారావాహిక 14వ భాగం వినండి. అరుణాచలం నుండి విజయ్, కాశ్యప్, గంగాలు వారి ఊరికి చేరారు. రామశర్మ భార్య మాధవికి తనకు శాంతకుమార్ గారికి కాశ్యప్ గంగాల విషయంలో జరిగిన సంభాషణను చెప్పి ఉన్నందువల్ల మాధవి గంగకు ఆనందంగా స్వాగతం పలికింది. గంగ రుద్రమ, భాస్కర్ శర్మలను ప్రీతిగా పలకరించి తాను తిరువన్నామలై నుండి రుద్రమకు తెచ్చిన గాజులు, పూసల దండలు ఇచ్చింది. వాటిని చూసి రుద్రమ చాలా సంతోషించింది. వదినా, అన్నీ బాగున్నాయి, ఆనందంగా నవ్వుతూ చెప్పింది రుద్రమ. 4 రోజులు ఎంతో సరదాగా పంట చేలు, తోటలు, దొడ్లు కాశ్యప్తో తిరిగి చూసింది గంగ. ఆ గ్రామీణ వాతావరణం గంగకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. రామశర్మ గారి కుటుంబ సభ్యులందరి ప్రవర్తన గంగకు ఎంతగానో నచ్చింది. ఆ రోజు కాశ్యప్, గంగాలు గుంటూరుకు బయలుదేరారు. కాశ్యప్ గంగను గుంటూరులో వదిలి స్వగ్రామానికి వచ్చాడు. తండ్రి, తనయులు కలిసి వ్యవసాయ పనులు చేసుకునేవారు. ఆ పనులు వారికి ఎంతో ఆనందాన్ని కలిగించేవి. BA థర్డ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. ఇరువురు స్టేట్ ఫస్ట్లో పాస్ అయ్యారు. పత్రికా విలేకరులు ఆ గ్రామానికి వచ్చి వారి ఇరువురి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు. మరుదినం పేపర్లో మొదటి పేజీలో ఇరువురి ఫోటోలను వేసి వారిని గురించి అభినందించారు. ఆ పేపర్ చూసిన రామశర్మ, మాధవి, రుద్రమ, భాస్కర్ శర్మలు ఎంతగానో ఆనందించారు. వడలు, పాయసం చేసి జగత్ మాతాపితలకు నివేదన చేసి అందరి నోటిని తీపి చేసింది మాధవి. ఊరి స్నేహితులు వచ్చి కాశ్యప్, విజయ్లను అభినందించారు. కాలేజీలు, స్కూళ్ళు తెరిచారు. కాశ్యప్, విజయ్లు గుంటూరుకు వెళ్లారు. కాశ్యప్ను గుంటూరులో వదిలి విజయ్ నెల్లూరుకు వచ్చాడు. తాను సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లు మురళీమోహన్ గారికి చెప్పాడు. తన ప్రేమ విజయ్ విషయంలో విఫలమై గంగా, కాశ్యప్ల ప్రేమ ఫలించినందుకు సింధుకు వారి ఇరువురిపై ద్వేషం. కాలేజీ తెరిచిన 3వ వారం సోమవారం నాడు సింధు విజయ్ వద్దకు ట్యూషన్కు వచ్చింది. విజయ్ సార్, కంగ్రాచులేషన్స్, స్టేట్ ఫస్ట్ పాస్ అయినందుకు. చిరునవ్వుతో తన కుడి చేతిని ముందుకు చాపింది సింధు. థ్యాంక్ యూ. విజయ్ తన చేతిని కదిలించలేదు. సింధు ఆశ్చర్యంతో అతని ముఖంలోకి చూసింది. నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి, ఆశగా అతని ముఖంలోకి చూసింది సింధు. నేను మీకు ఇకపై ట్యూషన్ చెప్పలేను. మిగతా వారిని రావద్దన్నాను. కనుక మీరు ఇంటికి వెళ్ళండి. రేపటి నుండి రాకండి ప్లీజ్, అభ్యర్థనగా చెప్పాడు విజయ్. నేను మిమ్మల్ని ఇంతకు ముందు వలె తరచుగా డిస్టర్బ్ చేయను సార్, ఏదైనా సందేహం ఉంటే తప్ప. కనుక నేను ఇతడికి వచ్చి చదువుకుంటాను సార్, ప్రాధేయపూర్వకంగా అంది సింధు. కుదరదు, ఖచ్చితంగా చెప్పాడు విజయ్. సింధు కొన్ని క్షణాలు అతని ముఖంలోకి పరీక్షగా చూసి తల దించుకొని మెల్లగా నడిచి వీధిలోకి ప్రవేశించింది. డ్రైవర్ పీర్ ఆమెను చూసి, చిన్నమ్మాయి గారు, ఏం తొందరగా వచ్చేశారు అన్నాడు. పీర్, ఆ సారుకి తీరిక లేదట, నన్ను రావద్దన్నారు, పద, మెల్లగా చెప్పింది సింధు. కారులో విచారంగా కూర్చుంది.
పీర్ కారును స్టార్ట్ చేశాడు. ఇంటికి వెళ్ళిన సింధు విషయాన్ని తల్లి కావేరికి విచారంగా చెప్పింది. చూడు సింధు, నేను నాన్న నీకు మంచి సంబంధం చూస్తున్నాం. త్వరలో నీ వివాహం జరగబోతూ ఉంది. బిఏ పాస్ అయ్యావు కదా, ఇకపై నీవు చదవవలసిన అవసరం లేదు. హాయిగా ఆనందంగా ఇంట్లో ఉండు. నీకు త్వరలో పెళ్లి చూపులు. చిరునవ్వుతో చెప్పింది కావేరి. అమ్మా, నేను నా మనస్సులోని మాటను చెప్పనా? చెప్పు. నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదమ్మా. చదువుతావా? అవును. ఏం చదువుతావు? ఎంఏ. సరే, మీ నాన్నగారు రాని నీ అభిప్రాయాన్ని వారికి చెప్తాను. వారేమంటారో నీవు విందువు కానీ. నాన్న అడిగినా నీకు చెప్పిన సమాధానమే వారికి చెబుతాను. మీ నాన్నగారిని గురించి నీకు బాగా తెలుసుగా? తెలుసమ్మా, నేను ఆయన కూతుర్నేగా. వారు తన నిర్ణయాన్ని ఎలా మార్చుకోలేరో నేను అలాగే నా నిర్ణయాన్ని మార్చుకోలేను. ఢిల్లీకి పోయిన దుర్గారావు తిరిగి వచ్చాడు. విచారంగా ఉన్న సింధును చూశాడు. ఏం సింధు, దిగులుగా ఉన్నావు? అడిగాడు దుర్గారావు. విజయ్ తనతో చెప్పిన మాటను సింధు దుర్గారావుకు చెప్పింది. దుర్గారావు పీర్ను పిలిచి విజయ్ను పిలుచుకొని రమ్మన్నాడు. పీర్ వెళ్ళిపోయాడు. సింధు తిరువన్నామలైలో తాను గంగను కాశ్యపులను చూసినట్లు దుర్గారావుకు చెప్పింది. దుర్గారావు మనస్సున 2 సంవత్సరాల కింద జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. గంగా కాశ్యపులపైన మనస్సున పగ, ప్రతీకార వంచ రగిలింది. తన గదిలోకి వెళ్ళిపోయాడు. సింధు తన గదికి వెళ్ళిపోయింది. అరగంట తర్వాత విజయ్ వచ్చాడు. వరండాలో నిలబడ్డాడు. పీర్ లోనికి వెళ్ళి విజయ్ వచ్చిన విషయాన్ని దుర్గారావుకి చెప్పాడు. దుర్గారావు ఆవేశంగా వరండాలకు వచ్చాడు. నీవే కదూ విజయ్? అవునన్నట్లు తల ఆడించాడు విజయ్. దుర్గారావు గొంతు విని కావేరి వరండాలోకి వచ్చింది. వినయంగా విజయ్ కావేరికి నమస్కరించాడు. కూర్చో బాబు, చిరునవ్వుతో చెప్పింది కావేరి. పని ఉందండి, వెళ్ళాలి. విషయం ఏమిటో చెప్పండి. అమ్మాయికి ట్యూషన్ చెప్పనన్నావట? అవునండి, నాకు వీలు కాదు. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను వినయంగా చెప్పాడు. కాశ్యప్ ఎక్కడ ఉన్నాడు? వాడు ఇక్కడ లేడు. అడిగింది ఎక్కడ ఉన్నారని. అర్థమైంది. వాడితో మీకేం పని? లెక్క ఒకటి బాకీ ఉంది. ముగిసిపోయిన పాత లెక్కను ఇప్పుడెందుకు సార్ తలుచుకుంటారు? చిరునవ్వుతో చెప్పాడు విజయ్. నీ దృష్టిలో ముగిసిందన్న లెక్క నా దృష్టిలో ఇంకా ముగియలేదు. సరే, మీ ఇష్టం అమ్మగారు, నేను వెళ్తాను. సింధు వరండాలకు వచ్చింది. విజయ్ను చిరునవ్వుతో చూసింది. కూర్చోండి మాస్టర్ గారు, ప్రీతిగా చెప్పింది. వచ్చిన పని అయిపోయింది, వెళ్తాను. నా ప్రశ్నకు నీవు జవాబు చెప్పలేదు. చెప్పకుండా ఇక్కడి నుంచి పోలేవు. విజయ్ పరీక్షగా కొన్ని క్షణాలు దుర్గారావు ముఖంలోకి చూశాడు. చిరునవ్వుతో, బ్రదర్, మీకు ఆవేశం జాస్తి, ఆలోచన తక్కువ. అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. అమ్మగారు, 2.5 సంవత్సరాల కిందట జరిగిన గొడవల గురించి మీ అబ్బాయి నన్ను ఇక్కడి నుంచి కదిలిపోలేవు అంటున్నారు. అది తప్పు. మీ అబ్బాయికి నచ్చజెప్పండి. వెళ్తున్నాను. వేగంగా వరండా మెట్లు దిగి వీధి వైపుకు నడిచాడు విజయ్. ఆవేశంతో గుడ్లు పెద్దవి చేసి దుర్గారావు విజయ్ను చూడసాగాడు. సింధు విచారంగా విజయ్ను చూడసాగింది. ఆ సంఘటనలో తప్పు నీదేనని ప్రిన్సిపాల్ గారు మీ నాన్నతో చెప్పారు. అప్పుడు మీ నాన్న ఎమ్మెల్యే కాబట్టి పత్రికల వారికి, మీడియాకి చెప్పి ఆ వార్తను అందరికీ తెలియకుండా చేశారు. ఇప్పుడు మీ నాన్నకు పదవి లేదుగా. పగ, ప్రతీకారం అని ఎలాంటి పాడుపని చేయకుండా బుద్ధిగా ఉండు. మేము నీ చెల్లి పెళ్లి ప్రయత్నం చేస్తున్నాం. నీ వల్ల దాని జీవితం పాడవకూడదు, జాగ్రత్త, హెచ్చరించింది కావేరి. ఆవేశంగా దుర్గారావు తన గదిలోనికి, సింధు విచారంగా తన గదిలోనికి వెళ్లారు. సింధు విజయ్ని తలుచుకుని ఏడుస్తూ మంచం మీద పడుకుంది. భీమారావు వచ్చాడు. రావడంతోనే కావేరి బిగ్గరగా పిలిచాడు. ఎందుకండి అంత బిగ్గరగా పిలుస్తారు? నాకేమైనా చెవుండా? విసుగ్గా అంది కావేరి. ఏమోయ్, ఒక మంచి వార్త, చిరునవ్వుతో చెప్పాడు భీమారావు. ఏమిటండి అది? మన అపోజిట్ వర్గం ప్రజెంట్ ఎమ్మెల్యే రాజేంద్ర భూపతి నన్ను పిలిపించి, తన కుమారుడు విజయేంద్ర భూపతి మన అమ్మాయిని ఎప్పుడో ఎక్కడో చూశాట. మన వివరాలు తెలుసుకుని రాజేంద్ర భూపతితో మన అమ్మాయిని వివాహం చేసుకుంటానని మనతో మాట్లాడమని చెప్పాట. అతను డాక్టర్. రాజేంద్ర భూపతి ఏమన్నాడో తెలుసా? చూడు భీమారావు, ఈ పార్టీలు, గెలుపులు, ఓటములు, రాజకీయాలు వేరు. మంచి వంశం, మంచి సంబంధం వేరు. నా కొడుక్కి నీ కూతురు నచ్చింది.
నేను వారిరువురికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాను. నీవు సరే అంటే నిశ్చితార్థం త్వరలోనే వివాహం జరిపిద్దాం. నీవేమంటావు? 2 క్షణాల తర్వాత ఒక్కగానొక్క కొడుకు కోట్ల ఆస్తికి వారసుడు. నేను సంతోషంగా ఒప్పుకున్నాను. ఈ సంబంధం నాకు ఎంతో ఇష్టం చిరునవ్వుతూ చెప్పాడు భీమారావు. అమ్మాయిని అడిగి కావేరి పూర్తి చేయకమునుపే, ఏమిటి నువ్వనేది? మన అమ్మాయి మన మాటను కాదంటుందా? ఆవేశంగా అన్నాడు భీమారావు. హాల్లో జరిగిన తల్లి తండ్రి సంభాషణ విన్నది సింధు. తల్లి తన దగ్గరకు వస్తుందని తన గది తలుపును బిగించింది. ఆ రాత్రి భోజన సమయంలో భుజంగరావు తన నిర్ణయాన్ని సింధుకు తెలియజేశాడు. చాలా మంచి సంబంధం సింధు. ఈ తండ్రి సదా నీ మేలు కోరేవాడు. తల్లి, నీవు నా మాటను అంగీకరించాలి. విజయేంద్ర భూపతి డాక్టర్. అతనితో నీ జీవితం చాలా బాగుంటుందమ్మా, ప్రాధేయపూర్వకంగా చెప్పాడు భీమారావు. తండ్రి తత్వం తెలిసిన సింధు మౌనంగా ఉండిపోయింది. మౌనం సమ్మతం. ఆనందంగా నవ్వాడు భీమారావు. సింధు ఏదో విన్నట్లు నటించి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమెకు డైరీ రాసే అలవాటు. తన ప్రతి చర్యను, తల్లిదండ్రులతో తాను తన విషయంగా చేసిన సంభాషణను, విజయ్తో తన ప్రసంగాన్ని, దానికి అతను చెప్పిన సమాధానాన్ని తేదీ వేసి వ్రాసింది. ఆనాటి తన తల్లిదండ్రుల సంభాషణను, తన చర్యను కూడా రాసింది. చివర విజయ్ తన్ను కాదన్నా, ట్యూషన్ చెప్పనని అన్నా మనస్సు విజయ్ని మరవలేనంటున్నది. నా ప్రేమను విజయ్ ఏనాటికైనా అర్థం చేసుకుంటాడా లేదా? చివరిసారిగా ప్రస్తుత పరిస్థితుల రీత్యా విజయ్ను ఒకసారి కలవాలని, తన నిశ్చితాభిప్రాయాన్ని అతనికి చెప్పాలని వ్రాసి ముగించింది సింధు. ఆ మరుదినం ఉదయం రామశర్మ, మాధవి, కూతురు రుద్రమ, భాస్కర్లు గ్రామం నుండి నెల్లూరుకి మురళీమోహన్ ఇంటికి వచ్చారు. రుద్రమ విజయ్ను చూసి చాలా ఆనందపడింది. అప్పటికి ఆమె వయస్సు 16 సంవత్సరాలు. భాస్కర్ వయస్సు అంతే. వారు కవలలు, +1 చదువుతున్నారు. వారి రాకకు కారణం గంగ వివాహ విషయంగా మాట్లాడడానికి రామశర్మను రమ్మన్నారు మురళీమోహన్ గారు. గుంటూరు నుంచి శాంతకుమార్, సుభద్ర వచ్చారు. బావగారు కుశలమా? అడిగాడు శాంతకుమార్. బావగారు అంతా కుశలమే. కాశ్యప్కు BA ముగిసింది కదా, గంగా కాశ్యపుల వివాహం జరిపిస్తే మంచిదని మా అభిప్రాయం. మీరేమంటారు? అడిగారు ప్రిన్సిపాల్ శాంతకుమార్ గారు. వారి ఉద్దేశం, గంగా కాశ్యపులు యుక్త వయస్కులు, ఒకే చోట ఉంటున్నారు. వయస్సు, పరస్పర అభిమానం రీత్యా ఏదైనా పొరపాటు జరిగితే అది మంచిది కాదని, దానికి ఆస్కారాన్ని కల్పించకుండా వివాహాన్ని జరిపిస్తే అన్నిటికీ మంచిదన్న భావన. ఆ విషయాన్నే ఆ అన్నా తమ్ముడు రామశర్మ గారికి చెప్పారు. రామశర్మగారి మనస్సున విజయ్కు వివాహం చేయకుండా కాశ్యప్కు ముందుగా వివాహం చేయడం ఇష్టం లేదు. ఆ కారణంగా మెల్లగా, బావగారు కాశ్యప్ MA చదవాలనుకుంటున్నాడుగా, అది పూర్తి కాగానే. రామశర్మ మాట పూర్తి చేయకముందే, బావగారు కాశ్యప్ MA చదవడం లేదు, సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. 6 నెలల్లో ఆ పరీక్ష జరుగుతుంది. ఆ తర్వాత IPS ట్రైనింగ్ 2 భాగాలు. ప్రథమ 2 మాసాలు LBSNAA అనగా లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ముస్సోరీ. అక్కడ IPS ప్రైమరీ ట్రైనింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఇవ్వబడుతుంది. తర్వాత 21 నెలలు హైదరాబాదులో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. మొత్తం 2 సంవత్సరాలు. మొదటి ఉద్యోగం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు. ఇక గంగ విషయం, తాను BEd ట్రైనింగ్ చేయాలనుకుంటూ ఉంది. ఆ ట్రైనింగ్ కూడా 2 సంవత్సరాలు. వివాహాన్ని మనం జరిపిస్తే వారి ఇష్టానుసారంగా వారు వీలును బట్టి కలుసుకోగలుగుతారు. అది వారికి మనకు కూడా ఆనందం కదా బావా, ఆలోచించండి అన్యాయంగా చెప్పాడు శాంతకుమార్. కొన్ని నిమిషాలు రామశర్మ మౌనంగా ఉండిపోయాడు. లేచి భార్యను సమీపించాడు. ఇరువురు పక్క గదిలోకి వెళ్లారు. విన్నావుగా వారి నిర్ణయం? అడిగాడు రామశర్మ. విన్నాను. వారు ఆడపిల్ల కలవారు కదా, వారి ఆలోచనలు వారివి అంది మాధవి. మరి మన ఆలోచన మీరే చెప్పాలి. నాకు విజయ్తో మాట్లాడాలని ఉంది. వాడు పెద్దవాడు కదా. అవును. వాడికి పెళ్లి చేయకుండా కాశ్యప్కు చేస్తారా? నాకు చెయ్యాలని లేదు. కానీ ఏమిటి ఆ కానీ? నిష్ఠూరంగా అడిగింది మాధవి. క్షణం తర్వాత, మా అన్నయ్య కూతురు సావిత్రి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది కదా, ఆ అమ్మాయి విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? అడిగింది మాధవి. సావిత్ర, ఆమెకేం తక్కువ, బంగారు బొమ్మ. ఫోటో తెప్పించి విజయ్కు చూపిస్తాం, సరేనా?
అలా అన్నారు, ఆనందంగా ఉంది, నవ్వుతూ చెప్పింది మాధవి. రామశర్మ తన బావమరిది సత్యనారాయణ శర్మకు ఫోన్ చేసి సావిత్రి ఫోటోను పంపమన్నాడు. మరుదినం సత్యనారాయణ శర్మ సబ్ రిజిస్ట్రార్ ఒంగోలు నుండి నెల్లూరుకు వచ్చాడు. సత్యనారాయణ శర్మను శాంతకుమార్, మురళీమోహన్ వారి కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు రామశర్మ. విజయ్ను కూడా సత్యనారాయణ శర్మ గారి గురించి చెప్పాడు. విజయ్ శర్మను చూసి సత్యనారాయణ అభినందించాడు. విజయ్ తన కూతురికి తగిన వరుడని భావించాడు. రామశర్మ సావిత్రి ఫోటోను విజయ్కి చూపించాడు. విజయ్, నాన్న, మురళీమోహన్ గారు, శాంతకుమార్ గారు గంగ వివాహ విషయంలో తొందరపడుతున్నారు. వారిరువురు ఇష్టపడుతున్నారన్న విషయం నీకు తెలుసు. నీవు పెద్దవాడివి. నీ వివాహం చేయకుండా కాశ్యప్ వివాహాన్ని జరిపించడం నాకు మీ అమ్మకు ఇష్టం లేదు. కనుక సావిత్రి ఫోటో ఇదిగో చూడు, నీ అభిప్రాయాన్ని చెప్పు. అమ్మాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, చాలా మంచి బిడ్డరా. విజయ్ చేతికి ఫోటోను అందించాడు. ఫోటోను చూసిన విజయ్ పెదవులపై చిరునవ్వు. పక్కనే ఆత్రంగా తన్ను చూస్తున్న తల్లి మాధవికి ఫోటోను అందించాడు. నాన్న విజయ్, అమ్మాయి నీకు నచ్చిందా? ఆత్రంగా అడిగింది మాధవి. అమ్మా, నాకు ప్రస్తుతంలో వివాహం చేసుకోవాలని లేదు. కానీ నాన్నగారు నా వివాహాన్ని ముందు జరిపించి కాశ్యప్ గంగాల వివాహాన్ని జరిపించాలనుకుంటున్నారు. కనుక మీ ఇష్టమే నా ఇష్టమమ్మా. మీరు సదా మా మేలు కోరేవారు కదా, చిరునవ్వుతో చెప్పాడు విజయ్. రామశర్మ, మాధవీలకు పరమానందం. మురళీమోహన్, శాంతకుమార్లకు తన సమ్మతిని తెలియజేశాడు రామశర్మ. ఆ అన్నదమ్ములు, వారి అర్థాంగులు రామశర్మ గారి సమ్మతికి సంతోషించారు. ముందు విజయ్ సావిత్రిల వివాహం, తర్వాత కాశ్యప్ గంగల వివాహం జరిగే రీతిగా సత్యనారాయణ శర్మ గారి తండ్రి పాండురంగ శర్మ 80 సంవత్సరాల పెద్ద, జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రావీణ్యం కలవారు. వారి చేత ముహూర్తాలను నిర్ణయించవలసిందిగా సత్యనారాయణ శర్మకు తెలిపారు. ఆయన పరమానందంగా ఆ బాధ్యతను స్వీకరించారు. రుద్రమ విజయ్తో ప్రవర్తించే తీరును 2-3 సార్లు చూసిన మాధవి తన అన్న సత్యనారాయణతో రుద్రమను ఒంగోలుకు పంప నిర్ణయించుకుంది. ఒక్కగానొక్క కూతురు ఎంతో గారం, ఇరుగు పొరుగు వారి మాటలను విని రుద్రమ తెలిసి తెలియని వయస్సు కారణంగా విజయ్ విషయంలో అలా ప్రవర్తిస్తోందని, ఆ తత్వం రుద్రమలో మారాలంటే విజయ్ దూరంగా ఉండడం అవసరమని నిర్ణయించుకున్న మాధవి తన సోదరుడు సత్యనారాయణ శర్మతో, రుద్రమను నీతో ఒంగోలు పంపుతా, అక్కడ కాలేజీలో చేర్పించు సత్య, తమ్ముడితో చెప్పింది మాధవి. వారు సరే అక్క అన్నారు. ఆ మరుదినం సత్యనారాయణ శర్మతో రుద్రమను ఒంగోలుకు పంపించింది మాధవి. ఒంగోలుకు చేరిన సత్యనారాయణ శర్మ గంగా, కాశ్యప్, విజయ్ శర్మ జాతకాలను తండ్రి పాండురంగ శర్మ గారికి ఇచ్చి విజయ్ సావిత్రికి, కాశ్యప్ గంగలకు నిశ్చితార్థం, వివాహ ముహూర్తాలను నిర్ణయించవలసిందిగా చెప్పారు. మంచి రోజు సమయం చూసుకొని పాండురంగ శర్మ గారు పంచాంగాన్ని చేతికి తీసుకున్నారు. వారి ఇల్లాలు అన్నపూర్ణమ్మ తుమ్మింది. శకునం సరిగ్గా లేదని పంచాంగాన్ని పక్కన పెట్టారు. ఇక్కడ భీమారావు పురోహితులు పిలిపించి సింధు, విజయేంద్ర భూపతుల జాతకాలనిచ్చి నిశ్చితార్థ, వివాహ ముహూర్తాలను నిర్ణయించమన్నారు. పురోహితులు వారం రోజుల్లో శుక్రవారం నాడు నిశ్చితార్థానికి, నెల రోజుల్లో సోమవారం నాడు తిథి, వార, నక్షత్ర యోగాలను చూసి మంచి ముహూర్తాలను నిర్ణయించి వ్రాసిచ్చి వెళ్ళిపోయారు. ఇంకా ఉంది వీభోవర ధారావాహిక 15వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.